నంద్యాలలో వైసీపీ తీరుపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేశారు. ఉద్యోగాల్లో చేరి 2-3 నెలల జీతాలు కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగాలు పొందిన వారు సంతోషంగా ఉన్నారని, వారిని చూసి వైసీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సి జరిగిపోయి అందరూ ఉద్యోగాలలో కూడా చేరిపోయినారు. ఉద్యోగాల్లో చేరుకుంటే 2 నెలలు 3 నెలలు 3-4 నెలల జీతాలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ ఎగ్జామినేషన్స్లో డిఎస్సి ఎగ్జామినేషన్స్లో తప్పులు జరిగినాయని లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ళ ఉద్యోగస్తులందరూ మాకు ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, మేమందరము బాగా ఎగ్జామినేషన్స్ జరిగినాయి, క్వాలిఫైడ్ వాళ్ళందరము మేము పాస్ అయినామని వాళ్ళందరూ వచ్చంటే ఆ పరీక్షల్లో పాల్గొనే ఏ ఒక్క వ్యక్తి కూడా మాల్ ప్రాక్టీస్ జరిగిందని కానీ దాంట్లో పొరపాట్లు జరిగినాయని ఎన్నికలు అయిపోయి రిజల్ట్ ప్రకటించిన సందర్భంగా ఎప్పుడు కూడా చెప్పలే. అట్లా చెప్పకపోయి 3 నెలలు జరిగిన తర్వాత డిఎస్సి ఎగ్జామినేషన్లో తప్పులు జరిగినాయి, ఏదో పొరపాట్లు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మాట్లాడడం అనేది సిగ్గుచేటైన విషయం. సిగ్గుంటే మాట్లాడరు. ఎందుకంటే ఎన్ని రోజులైంది జరిగిపోయి టీచర్లు ఉద్యోగాల్లో చేరినారు, 3 నెలలు 4 నెలలు జీతాలు కూడా తీసుకున్నారు. ఈరోజు అన్ని చోట్ల పోయి మా అన్యాయం జరగలేదు, న్యాయబద్ధంగా మాకు మా టీచర్ల పరీక్షలు జరిగినాయని ఈరోజు అందరూ రాష్ట్రం అంతా పోయి అన్ని కర్నూలులోనూ అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ ప్రతి టీచర్ కూడా ఎక్కడ అన్యాయం జరగలేదని ఈరోజు రాష్ట్రం అంతా చెప్పడం జరుగుతుంది.